నమస్తే, వెల్కమ్ టు డివై న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి రాజకీయ అరంగేట్రం చేరిన యువ నాయకుడు ఆరుభాయ్. ఒక జాతీయ పార్టీ, పలు ప్రాంతీయ పార్టీల ఆహ్వానం వద్దన్న ఇందిరా A1 గ్రూప్ కంపెనీ చైర్మన్ చంటిబాబు. పోలవరం గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టిన యువకుడు అంచెలంచెలుగా ఎదిగి ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాలు చేస్తూ కులమతాలకు అతీతంగా సేవలందిస్తున్న పెయ్యల చంటిబాబు రాజకీయాల్లోకి రానున్నారు. పోలవరం మండలం పోలవరం గ్రామంలో జీఎంసీ బాలయోగి కాలనీలో సాధారణ జీవితం గడుపుతున్న చంటిబాబు ఇటీవల ఒక జాతీయ పార్టీతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు, కొత్తగా ఏర్పడ్డ మరొక పార్టీ నుండి చంటిబాబుకు ఆహ్వానాలు రావడంతో వారికి సున్నితంగా వద్దన్నారు. నేను రాజకీయాల్లో తప్పకుండా వస్తానని నా నిర్ణయాన్ని తెలియజేయటం జరుగుతుందన్నారు. ఆధ్యాత్మికంగానూ సామాజికంగానూ నన్ను నమ్ముకున్న ప్రజలకు, యువతకు మంచి చేసే పార్టీలో వందలాది మందితో వచ్చి తన నిర్ణయం తెలియజేయటం జరుగుతుందన్నారు. ఈవేళ ఇందిరా A1 గ్రూప్ ఆఫ్ సంస్థ అనే కంపెనీని స్టార్ట్ చేశాను. ఇందిరా A6 బయోచేంజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాను. రెండు కంపెనీలు స్థాపించిన తర్వాత కార్పొరేట్ ఆఫీసు ఎక్కడ పెట్టాలి అనే కోణంలో ఆలోచిస్తే నేను పుట్టిన ఊరిలో కంపెనీ ఆఫీస్ పెట్టాలని డిసైడ్ చేశాము. నా స్టాఫ్తో సహా అన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాము. ముమ్మిడివరం మండలం కొమ్మనపల్లి గ్రామంలో 3 స్టేర్ల బిల్డింగ్ లీజుకి తీసుకుని అక్కడ ఆఫీస్ పెట్టడం జరిగింది. ఒక 500 మంది వరకు ఈ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇందిరా A1 గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున నేను చాలా సంతోషిస్తున్నాను. అన్ని రంగాల్లోని ఆధ్యాత్మికంగా నేను అడుగులేశాను, సక్సెస్ అయ్యాను. అంతకుముందు పొలిటికల్గా కూడా ఉన్నాను. అందులో కూడా మంచి జీవితం సాధించాను. ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాను. ఇప్పుడు అన్ని రకాలుగానే నేను బాగున్నాను కాబట్టి నా నియోజకవర్గంలో ప్రజలకు నేను ఒక సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. అందుకు గాను రాజకీయంగా ఎదురుకు రావాలని ఆశించాను. ఎప్పుడైతే నా ఆశయాల్ని చాలా పెద్దవాళ్ళ ముందు నేను పెట్టడం జరిగింది, అప్పుడు ఒక జాతీయ పార్టీ నుంచి ఒకటి, 2 స్టేట్ పార్టీల నుంచి ఒకటి, కొత్తగా ఇప్పుడు పెడుతున్నటువంటి ఒక పార్టీ ఇప్పుడే ఇంకెవరికీ తెలీదు, త్వరలో రిలీజ్ అవుతుంది. ఆ పార్టీ నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. నాకు ఆధ్యాత్మికంగా ఒకటి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ పార్టీ అయితే సేవ చేస్తుందనుకుంటుందో ఆ పార్టీతో నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను. అందుకు గాను కొంత టైం నేను తీసుకోవాలనుకుంటున్నాను. అందుకనే ఇప్పుడే ఏ నిర్ణయం ప్రజలకు కానీ, నేను ఎవరినైతే కలిసానో ఆ నాయకులకు కానీ నేను చెప్పలేకపోతున్నాను. బట్ కొన్ని రోజుల్లో 2026కి ఎండింగ్లో నేను మంచి నిర్ణయం తీసుకుని రంగప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వందలాది మందితో ఆ పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ పార్టీకి మంచి భవిష్యత్తుని ఇవ్వడం, నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎంతోమందికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇవన్నీ సాధించాలంటే నాకు అందరి ఆశీస్సులు కావాలని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నాకు మంచి సహాయ సహకారాలు అందించి నన్ను ముందుకు నడిపిస్తారని, నా అడుగు ప్రతిదీ తడబడకుండా నాకు తోడుంటారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే నా కంపెనీ ఎదుగుదలకు, నా ఎంప్లాయీస్కు పార్టీల తరపు నుంచి కానీ, ప్రజల తరపు నుంచి కానీ మంచి సపోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను. ఆగస్టు 15కి ముందుగానే తెలియజేస్తాను. ఆగస్టు 15కి మా కంపెనీ ఆఫీసు ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అందులో జ్యువెలర్స్ ఒకటి, టెక్స్టైల్ ఒకటి పెట్టాలనుకున్నాను. కానీ కాకినాడ కానీ మధ్యలో ఎటువంటి పెద్ద మాల్స్ లేవు. ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకని దగ్గరలో పెడితే బాగుంటుంది, అందరికి ఒక మంచి అవకాశం ఇవ్వగలుగుతానని చెప్పేసి అనుకున్నాను. అలాగే ప్రజలందరూ నాకు ఆఫీస్కి సహాయపడుతూ, నా మాల్కి సహాయపడుతూ అన్ని విధాలుగా నాకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ మీడియా తరఫున అందరికీ తెలియజేస్తున్నాను.